హాయ్ హలో నమస్తే, నేను మీ నిఖిల తేజ. వెల్కమ్ టు శ్రేణీలూస్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మాకు వచ్చేసి స్నో రెయిన్ పడిందండి. స్నో రెయిన్ ఎంత బాగుందంటే మా బాల్కనీలో అద్దిరిపోయిందనమాట. ఇంకా లేట్ చేయకుండా వెంటనే మా పిల్లలు వెళ్ళి చిందులు వేసేసారు. పెద్ద పాప అయితే ఫస్ట్ జాకెట్ వేసేసుకొని వెళ్ళిపోయి నేను ఇంకా అర్జెంటుగా స్నో మ్యాన్ చేసేసేయాలి అని చెప్పి ఇంకా గ్లౌజులు షూస్ అన్నీ వేసేసుకొని స్నో మొత్తం తీసేసుకొని ఇంకా స్నో మ్యాన్ చేయడం స్టార్ట్ చేసిందండి. అండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. దీంట్లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తున్నాను. ఎందుకంటే నాకు ఇవాళ మార్నింగ్ చాలామంది మెసేజెస్ అండ్ అలాగే కాల్స్ అలాగే మెయిల్స్ కూడా చేశారండి ఒక విషయం గురించి. ఆ విషయం ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో అనేది షేర్ చేస్తాను. సో వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయకుండా. స్నో మ్యాన్ అయితే చేసేసింది. ఇంకా స్నో బాల్ ఫైటింగ్ ఆడదాం అమ్మా అని చెప్పి అంటే నేను ఇంకా సరే అని చెప్పి జాకెట్ వేసేసుకొని మొత్తం స్నోకి మొత్తం రెడీ అయిపోయి బయటికి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా అంతా గెటప్ అంతా వేసేసుకోవాలండి. లేకపోతే అసలు మన వల్ల కాదనమాట. ఇంకా అలా రెడీ అయిపోయి స్నో బాల్ ఫైట్ అనేది కాసేపు ఆడాము. అప్పుడు మేమిద్దరం స్నో బాల్ ఫైట్ ఆడుకుంటుంటే మా బుడ్డదేమో మా వారి దగ్గర ఉన్నదనమాట. ఎందుకంటే దానికి ఇది ఫస్ట్ స్నో అండి. ఇంకా దగ్గు జలుబు వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా దాన్ని ఫస్ట్ రానివ్వలేదు. చాలాసేపు పడింది స్నో రెయిన్ అనేది. చాలా చాలా బాగుందన్నమాట. దానికైతే ఎంత విచిత్రంగా ఉందంటే అంత విచిత్రంగా ఉంది. అంతకుముందు కూడా పడింది. అంతకుముందు పడింది ఏంటంటే అది ఆఫ్టర్నూన్ పడింది అనమాట. సో నేను ఆ వీడియో అనేది ఆ ఫొటోస్ అనేది నేను మీకు తర్వాత షేర్ చేస్తాను. ఇది వచ్చేసి నైట్ పడింది కదా. నైట్ పడితే అసలు ఎంత బాగుందంటే స్నో బాల్ ఫైట్ అసలు చాలాసేపు చేసామండి. ఇంకా ఏంటంటే స్నో మ్యాన్ని చేసిన తర్వాత ఇంకా దానికి ఏంటంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట స్నోతో ఆడుకోవడం అనేది. సో ఇక్కడ వచ్చేసి పొద్దున ఉమా అన్న ఒక విషయాన్ని షేర్ చేశారు కదా, అన్నకి ఆపరేషన్ అయింది అని చెప్పి ఆ వీడియో మీరు అందరూ కూడా చూసే ఉంటారు. ఒకవేళ చూడనటువంటి వాళ్ళైతే కనుక అన్నకి మోకాలు సర్జరీ అనేది చేశారండి. మోకాలు నొప్పిగా ఉంది అని చెప్పి అన్నతో మీరు కాంటాక్ట్లో ఉన్నారా ఏంటి, మీకు ఈ విషయం తెలుసా అని చాలామంది అడిగారండి. నేను కాంటాక్ట్లోనే ఉన్నాను, కానీ పొద్దుస్తమాను నేను ఫోన్స్ అయితే నేను చేయలేదన్నమాట. ఎందుకంటే అన్న యూఎస్ వెళ్ళిన తర్వాత నేను కాల్స్ అనేది నేను చేయలేదు. మార్నింగే నేను వీడియో చూసి వెంటనే కాల్ చేసి మాట్లాడడం అనేది జరిగింది. హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది అంతా తెలుసుకున్నాను. ఇప్పుడు అంతా బాగానే ఉంది, 2 months రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి వదిన కూడా కింద పడ్డారు అని చెప్పారనమాట. సో 9th month ప్రెగ్నెంట్ కదా ఆవిడ, కింద పడ్డారు అనేటప్పటికి నాకు కూడా భయం వేసింది అనమాట. వెంటనే కాల్ చేసి అడిగాను. ఇద్దరు బాగానే ఉన్నారు అని చెప్పారు. డ్యూ డేట్ కూడా దగ్గర పడుతుంది అని చెప్పారు. సో త్వరలోనే వాళ్ళకి బేబీ బాయ్ కానీ బేబీ గర్ల్ కానీ రాబోతున్నారు. హోప్లీ బేబీ గర్ల్ అని అనుకుంటున్నారంట అందరూ కూడా. సో చూద్దాం, మనం కూడా వెయిట్ చేద్దాం ఎవరు వస్తారు అనేది. ఇక్కడ ఇంకా స్నోబాల్ ఫైట్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా డోర్స్ క్లోజ్ చేసేసామండి. అప్పటికే నైట్ అయిపోయింది, చాలా నైట్. సో అందుకని చెప్పి ఇంకా క్లోజ్ చేసేసిన తర్వాత ఇంకా కొన్ని స్నో బాల్స్ అనేవి లోపలికి తీసుకొచ్చిన తర్వాత మా బుడ్డది ఒక పెన్సిల్ తీసుకొని దాంతో గుచ్చుతూ ఆడుతూ ఉందన్నమాట. సో నన్ను అయితే అందరూ అన్న గురించి మార్నింగ్ కాల్స్ మెసేజెస్ అలాగే మెయిల్స్లో కూడా అడిగారండి. అందుకనే నేను మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. అన్న గురించి ఎవరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. 2 months రెస్ట్ తీసుకుంటే రికవర్ అయిపోతారని చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసి మోకాలు నొప్పి రావడానికి కారణం ఏంటంటే అన్న చాలా ఫాస్ట్గా నడుస్తారండి. ఆయన ఒక స్టెప్ వేస్తే మనం 10 steps వేయాలన్నమాట. చాలా ఫాస్ట్గా నడుస్తారు. అంత ఫాస్ట్గా నడుస్తారు కాబట్టి ప్లేసెస్ అన్నీ కూడా మనకి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసి మనకి చూపించగలిగారనమాట. అందుకనే ఫాస్ట్గా నడుస్తూ ఉండడం వల్లే మోకాలు నొప్పి ఎక్కువైంది, బాగా వచ్చిందని నేను అనుకున్నానండి. సో మీరు మార్నింగ్ వీడియో చూసినట్లయితే ఏం జరిగింది ఏంటి అనేది అంతా కూడా మీకు వీడియోలో అనేది షేర్ చేశారు కదా. సో నన్ను అడిగినటువంటి వాళ్ళు అందరికి కూడా డౌట్ అనేది క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. ఇక్కడైతే మా ఇద్దరు పిల్లలు స్నోతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వీడియో గురించి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. అలాగే మనం అందరం కూడా అన్న హెల్త్
త్వరగా రికవరీ అయ్యి అన్న మంచిగా మళ్ళీ మనకు వీడియోస్ అందించాలి అని కోరుకుందాం. కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ అనేది తప్పకుండా పోస్ట్ చేయండి. మార్నింగు అన్న చెప్పారు కదండి, ఆయన వీడియోస్లో ఎవరికైతే ఫేవరెట్ వీడియోస్ ఉంటాయో ఆ వీడియోస్ని మళ్ళీ మళ్ళీ చూడండి అని. సో మనమందరం కూడా అన్న వీడియోస్ని ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చూసి అన్నకి సపోర్ట్ చేద్దాము. ఎందుకంటే ఈ టైంలో అన్నకి వీడియోస్ చేసే ఓపిక ఉండదు కాబట్టి, సో అందుకని మనమందరం కూడా ప్రీవియస్ వీడియోస్ అనేవి చూసి అన్నకి హెల్ప్ చేద్దాము. అండ్ మార్నింగ్ నేను కాల్ చేసి మాట్లాడినప్పుడు కూడా నేను ఒక 5-10 మినిట్స్ మాట్లాడాను అనమాట. ఎందుకంటే డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారంట, అందుకనే ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదని నేను ఎక్కువసేపు మాట్లాడలేదు. సో నాకైతే లక్సెంబర్గ్ వచ్చారు కదండి, మేము కలిసాం కదా, ఆ వీడియో అయితే నాకు చాలా బాగా ఇష్టం అండి. అంతకుముందు ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను. ఆయన వీడియో రిలీజ్ చేసే టైంకి లక్సెంబర్గ్లో ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుందన్నమాట. ఎవ్రీడే నేను ఆయన వీడియోస్ చూసి కామెంట్ అనేది నేను తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చిన అన్న వీడియో ఏంటో నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.